పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఒకప్పటి వివాహ బంధాలు ఎంతో బ్యూటిఫుల్గా ఉండేవి. అప్పటి భార్యాభర్తల్లో ఉన్న ఆ అట్రాక్షన్స్ ఏంటి, ఇప్పుడు ఈ భార్యాభర్తల్లో ఏం కురబడుతోంది, ఎందుకు ఇంకొక అట్రాక్షన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, భార్యాభర్తల బంధంలో ఉండాల్సినవేంటి, ఉండకూడనివేంటి తెలుసుకుందాం. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అండి. నమస్తే ఉదయ. మీరు ఒక 2-3 డికేడ్స్ నుంచి చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. భార్య పైన భర్త, భర్త పైన భార్య ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటే ఆ బంధమే మొత్తం స్పాయిల్ అయిపోతోంది. వెంటనే ఇంకొక రిలేషన్షిప్లోకి భార్య కానీ భర్త కానీ ఇంకొకరి మీద అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు వివాహ బంధంలో, అప్పుడు భార్యాభర్తల్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు లేనిది ఏంటి? నిజంగా ఆ రోజుల్లో ఆ అన్యోన్యత ఉందా? అసలు ఉంది అని అంటారు. ఉందా? ఆ ప్రేమలు ఉన్నాయా? ఇప్పుడు అవి ఎందుకు లేవు అంటారు? ఇది కారణాలు ఉన్నాయి, 3-4 కారణాలు ఉన్నాయి. ఏంటి, అప్పట్లో చదువులు పెద్దగా ఎక్కువ అంత ఉండేవి కాదు. మహా అంటే గత 100 సంవత్సరాల నుంచి తీసుకుంటే బాగా చదువుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. కానీ నార్మల్గా చెప్పాలంటే చదువులు ఎక్కువ లేని కాలము. కొంతమంది సపరేట్గా తీసుకుంటే బాగా చదువుకుని బాగా పెద్ద పెద్ద డాక్టర్లుగా, లాయర్లుగా, దేశాన్ని వెళ్ళిన నేతలుగా కూడా ఉన్నారు కదా. ఓవరాల్గా చెప్పాలంటే ఆడపిల్లలకి ఎక్కువ చదువులు లేని రోజులు. రెండోది జాబులు చేసేవాళ్ళు కాదు. అంటే ఎగ్జామ్షన్ వాళ్ళని తీసేస్తే మిగతా వాళ్ళు ఒక 90% అనుకుందాం, లేకపోతే 85% స్త్రీలు చదువు కానీ జాబ్ కానీ అంటే సంపాదన లేని స్త్రీలు ఉండేవారు. వాళ్ళకి వచ్చేసి టీనేజ్లోనే పెళ్ళిళ్ళు చేసేవారు. 14 to 19 తీసుకుంటే ఎక్కువగా ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు అయ్యేవి. అప్పుడు ఏం జరిగేదంటే ఇదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే భర్త తనకంటే చాలా పెద్ద ఒక 5, 6, 7, 8 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పెద్దవాళ్ళని, 12 ఏళ్ళు పెద్దవాళ్ళని కూడా చూసి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంచెం పెద్ద ఆయన కొంచెం భయంతో ఉండేవారు. ఆర్థిక స్వాతంత్రం లేదు, లోకజ్ఞానం తెలియని వయసులో పెళ్లి చేశారు. తర్వాత పెద్ద అతను, తనకన్నా పెద్దవాడు, ఈ భయాలు ఉండేవి అప్పట్లో. భర్తని గౌరవించాలమ్మా, భర్త మాట వినాలమ్మా అనేవారు. ఎందుకు తెలుసా భర్త మాట ఎందుకు వినాలి అని అంటే, ఆ రోజుల గురించి నేను చెప్తున్నాను. అమ్మాయి ఎక్కువ చదువుకోలేదు, ఆర్థిక స్వతంత్రం లేదు, అంటే స్వతంత్రం కూడా కదా, అమ్మాయి సంపాదించదు. మరి అలాంటప్పుడు భర్త బయటకు తిరిగి వస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, అతనికి అన్నీ తెలుసు కదా. అప్పుడంతా పచ్చిమిరపకాయలు తీసుకురావాలన్నా మగాడే బయటకు వెళ్ళి తీసుకురావాలి. ఆడవాళ్ళు బయటకు వెళ్ళి బ్యాగులు వేసుకుని వెళ్ళి తెచ్చేది లేదు. ఏది కావాలి, పిల్లలకి బిస్కెట్ కావాలన్నా, పాల డబ్బా కావాలన్నా, బట్టలు పిల్లలకి కావాలన్నా ఏదైనా సరే ఆయనే పట్టుకొచ్చేవాడు. తర్వాత కాలంలో భార్యలను తీసుకెళ్ళడం, కొనడం అనేది మార్పు. సినిమాల ద్వారా చాలా మార్పులు వచ్చాయి. గత 60-70 సంవత్సరాల నుంచి సినిమాల ద్వారా సమాజం ఎంతో మార్పు చెందుతూ వచ్చింది. అలా ప్రతిదీ భర్తే తీసుకురావటం వల్ల ఈవిడికి బయట ఏం తెలియదు. ఈవెన్ కూరగాయల కిలో ఎంతో కూడా ఆమెకు తెలియదు కదా. పక్కింటి ఆవిడ ఎవరైనా ఎంతండి ఈరోజు బీరకాయల రేట్ అంటే, ఏమోనండి మా వారు తీసుకొచ్చారు, నేను ఎప్పుడు అడగనని, తెలియదు అని తేవడం, వండడం వరకే నా పని. ఇప్పుడు కూడా అలాంటి జవాబులు చెప్పే ఆడవాళ్ళు ఉన్నారు కదా. సాధారణంగా వెళ్తారు, కానీ ఇలా కూడా వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ బయట ప్రపంచం తెలీదు, లోకజ్ఞానం తెలీదు. తనకన్నా పెద్దవాడు కాబట్టి భయం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత సంపాదన తను సంపాదించదు, ఆర్థిక స్వాతంత్రం లేదు కాబట్టి ఇప్పుడు డబ్బు కూడా ఇంటికి తీసుకొచ్చి భార్యకి జీతాలు ఇచ్చే రోజులు కావవి. భర్త అన్నిటికీ చూసేవాడు కదా. ఇదే ఒక ఇంటి రెంట్ కట్టాలన్నా, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలన్నా, బట్టలు కొనాలన్నా అంతా అతనే నిర్ణయించేవాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా చూడాలన్నా మొత్తం A to Z ఆయనే చూసుకునేవాడు. కాబట్టి ఏమీ తెలియని ఆ అమ్మాయిలు పెద్ద వయసు ఇచ్చి పెళ్లి చేసేటప్పటికి, ఎందుకు పెద్ద వయసు ఇచ్చి చేసేవారంటే అతను మరి సంపాదించాలి కదా, కొంత చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి చేయాలంటే ఒక ఏజ్ రావాలి. కాబట్టి అతను ఆటోమేటిక్గా వయసు పెద్దదే ఉంటుంది అక్కడ. ఈ అమ్మాయికి 14 అయితే 14 ఏళ్ళ అబ్బాయి ఏం చేస్తాడు కాబట్టి కొంచెం పెద్దవాడి, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే వయసు వచ్చిన తర్వాత చేస్తారు కాబట్టి ఏజ్ గ్యాప్ వస్తుంది. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి అతను పెద్దవాడు కాబట్టి భయము, భక్తి, గౌరవం అన్నీ ఉంటాయి. అన్ని సంపాదించి మమ్మల్ని అందరం చూస్తున్నాడు కదా అని ఒక గౌరవం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడున్నాయా?
సమానంగా చదువుతున్నారు, సమానంగా సంపాదిస్తున్నారు. ఇంకా భర్త కంటే ఎక్కువ సంపాదించే భార్యలు ఉన్నారు. స్కిల్స్ కూడా ఆ రకంగా డెవలప్ చేసుకుంటున్నారు. తర్వాత అబ్బాయి కంటే అమ్మాయి పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏజ్ గ్యాప్ 4 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు. పెద్ద అమ్మాయిల్ని కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు ఈ రోజు. అప్పుడు ఏమవుతుంది, అమ్మాయికి అన్నీ తెలుసు. అమ్మాయికి ఏం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సంపాదిస్తోంది, బయట తిరుగుతుంది, లోకజ్ఞానం తెలుసు, బండి నడుపుతుంది, కార్ నడుపుతుంది, మరి ఆన్లైన్ బుకింగ్స్ అన్ని తనే చేస్తుంది, ఆర్డర్లు పెట్టాలంటే పెడుతుంది. ఏం తెలీదు అమ్మాయికి. ఆ అబ్బాయి వచ్చి కొత్తగా ఏం చెప్పాలి? కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలకి. కాబట్టి నువ్వు నాకు చెప్పడం ఏంటి, నాకు అన్నీ తెలుసు అనే ధోరణిలో ఉంటున్నారు. కర్మగాలి అబ్బాయి చిన్నవాడైతే ఈ అమ్మాయి కన్నా ఇంకా కొంచెం డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అనే ధోరణి ఉంటుంది. ఆ ధోరణి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకే ఎక్కువ తెలుసు అనే ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం కొంతమంది చూసేవాళ్ళు గర్వం అనుకోవచ్చు. ఈ కారణాల వల్ల భయం అనేది ఉండదు. దేనికి భయపడాలి? అన్ని నేనే సమకూర్చుకున్నా, అతనికి ఎందుకు భయపడాలి? అంటే భార్యాభర్తల బంధంలో ఉండాల్సింది భయమా, అన్యోన్యత కాదు. నేను డిఫరెన్స్ చెప్తున్నా అప్పటికి ఇప్పటికి. అర్థమైంది? అప్పుడు ఆ భయభక్తులతో ఉండేవారు. ఆ భయం ఎందుకనేది కూడా నేను చెప్పాను. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి సమానత్వాలు వచ్చేసాయి కాబట్టి ఏజ్లో కూడా అమ్మాయే పెద్దదైన సందర్భాలు కూడా చాలా విషయాల్లో చూస్తున్నాం కాబట్టి అమ్మాయి మరి ఇంకా దేనికి భయపడాలి, దేనికి లొంగి ఉండాలి, దేనికి చేయి చాపాలి, దేనికి సలహా అడగాలి, అన్నీ తెలుసు. పెద్ద కంపెనీలో CEO ఇంకా పెద్ద స్థాయిలో 30 ఏళ్ళు రాకుండానే ఉద్యోగాలు చేస్తున్నారు, 35 ఏళ్ళు లేకుండానే. ఆ అమ్మాయికి వెళ్ళి ఏం చెప్తావు? అయితే ఇక్కడ వివాహ బంధంలో ఏమవుతుందంటే భర్తతో భార్య ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసు, ఓకే, కాదనట్లేదు. ఇది తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్తో మనకి బంధం నిలబడాలి, సిబ్లింగ్స్తో నిలబడాలంటే వాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తాం? చిన్న గొడవైనా మళ్ళీ మామూలుగా వెళ్ళి అమ్మ అన్నం పెట్టంటాము, ఎరా తమ్ముడు అక్క అంటాం, అయిపోయింది అక్కడ. మరి భర్తతో ఎందుకు అనట్లేదు, లేదా భార్యతో ఎందుకు అనట్లేదు? ఈగోనా? పరాయితనం. పరాయి వాళ్ళ దగ్గర మనం ఎందుకు లొంగి ఉండాలి? వీడు ఎక్కడి నుంచో వచ్చి నా మీద పెత్తనం చేస్తాడా, ఇది ఎక్కడి నుంచో వచ్చి నా మీద పెత్తనం చేస్తుందా, ఏదో పెద్ద అన్ని దీనికే తెలిసినట్టు పోజు కొడుతోంది. ఈ భావాలతోటి కూడా కొంత కోపాలు పెరగటానికి, కోపాలు మెల్లగా పగలగా మారుతుంటాయి. కాబట్టి నీ మాట నేనెందుకు వినాలి, నీ మాట నేనెందుకు వినాలి అనే ధోరణికి వస్తారు వీళ్ళు. వచ్చినప్పుడు ఈ వివాహ బంధం గట్టిగా నిలబడటం లేదు. అంటే ఒకప్పుడు భయభక్తులతో నిలబడ్డాయి, ఇప్పుడు భయం భక్తి అనేది లేదు. కానీ అది కాదు కదా ఉండాల్సింది భార్యాభర్తల మధ్య. నేను అది క్లారిటీ ఇవ్వటం లేదు. నేను ఎలా ఉండాలనేది తెలుసుకోకపోవడం వల్ల ఇవన్నీ నీకున్నాయి ప్లస్లు, నేను కాదనటం లేదు. కానీ మరి వివాహ బంధంలో ఉంటే కాదు కదా, నడవదు కదా. వివాహ బంధంలో ఏముండాలి? ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, అర్థం చేసుకునే తనము, ఇద్దరిది కలిపి మనది అనుకోవడము. ఈ ఫీల్ అప్పట్లో ఉండిందా? అప్పుడు మరి ఆవిడకి ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఇద్దరు సంపాదన ఒకటని ఎలా అనుకుంటుంది ఆవిడ? అడ్జస్ట్ అయ్యి బతికారంటారు. ఒకటే జీతం, సంపాదించేవాడు ఇంటికి ఒకడే, 10 మంది తినేవాళ్ళనే మాట మనం చాలా సార్లు విన్నాం కదా. సంపాదించేది ఒకడైతే కూర్చుని తినేది 10, 15, 20 మంది అనేది లెక్కలేదు అక్కడ కదా. తల్లిదండ్రులకి తల్లిదండ్రులు, వీళ్ళ పిల్లలు, ఇంకా పెళ్లిగాని సిబ్లింగ్స్ ఉండేవారు, అందరూ కలిసి 20-25 మంది తక్కువ లేకుండా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవే లేదా? మరి అప్పుడు అది వేరు కదా. ఇప్పుడు అట్లా లేదు. ఉన్నది ఇద్దరే అయినా కూడా అసలు పడటం లేదు, ఎక్కడ కూడా సర్దుబాటుతనం లేదు, ఉపాయం లేదు, అసలు ఉపాయం లేదు. భార్యాభర్తల మధ్యన ఒక అట్రాక్షన్ అనేది మెయింటైన్ చేసే ఇదే లేదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్రహ్మాండమైన గుడ్డలు వేసుకెళ్తారు, ఇంట్లో మాత్రం ఏదో చిన్న నిక్కరో చిన్న ఏదో ఒకటి వేసుకుని తిరుగుతూ ఉంటారు. మరి ఒక బట్టల వల్లేనా అని మళ్ళీ నువ్వు అడగచ్చు. ఇలా ప్రతిదానికి చెప్పుకుంటూ పోతే అన్నీ అంటాను నేను, అన్నీ అంటాను. ఇక్కడ ఇలా ముడేసి తిరుగుతారు ఇంట్లో, అవునా? ఇక్కడ ఇలా వేసుకుని తిరగటం ఎందుకు? నైస్గా పోయి నీకు చిరాకు అనిపిస్తే వెనకాల కొంచెం మడిచి క్లిప్ పెట్టుకో, చక్కగా స్నానం చేసి వచ్చే వరకు మళ్ళీ తర్వాత హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు కదా. అబ్బే ఇంట్లో ఉన్నంత 24 గంటలు ఇక్కడ ఇట్లా నిటారుగా ముడి వేసుకుని చెవులకి, ఇక్కడ ఆఫీస్ నుంచి వెళ్ళంగానే చెవులకి తీసేస్తాం. ఎవరి కంఫర్ట్ వాళ్ళకి. కంఫర్ట్ అనద్దు ఉదయ, చెప్తా చూడు. ఇప్పుడు గాజులు తీసేస్తాం, చెవులు తీసేస్తాం, ఈ బింది తీసి అంటిస్తాం ఎక్కడైనా. తర్వాత చిన్న చిన్న బట్టలు వేసుకుంటాము, జుట్టు ముడి పెట్టుకుంటాము, ఇంకా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాము ఇంట్లో. అంటే ఒక భార్య అనే భావన, ఇష్టము, అట్రాక్షను కలగటం లేదు అబ్బాయికి. ఈ అమ్మాయి తప్ప అంటే నేను తప్పు అని అనలేను. తన చికాకుని, తన వాతావరణం బాగుండక చెమట పట్టో ఇలా తను కావాల్సినట్టుగా తను ఉండాలని అనుకుంటుంది. కానీ భర్త కూడా ఓకే అంటాడు ఈ విషయానికి. కానీ అట్రాక్షన్ ఏది అక్కడ?
దగ్గరికి రావాలి, ఇంపార్టెంట్ అంటారా? దగ్గరికి రావాలని తనకు అనిపించదే. ఏమంటాడంటే ఓకే. ఇద్దరం కలిసి ఏదైనా చేద్దాం, హెల్ప్ చేయనా అంటాడు. లేదా నువ్వు చేయలేకపోతున్నావా, బయటకు వెళ్ళి తినొద్దాం అంటాడు. ఇవన్నీ ఉంటాయి, కానీ ఆకర్షణ లేదు మీ మధ్యలో. కరెక్ట్. ఓకే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కోతిలాగా కనిపిస్తానంటే ఎవరికి అట్రాక్షన్ ఉండదు, భర్త పట్ల ఉండదు, భార్య పట్ల ఉండదు. అంటే అట్రాక్షన్ అనేది అంటే లుక్స్ పైన, లుక్స్ పైన కూడా. తర్వాత తను మాట్లాడే విధానం, మాటతోటి ఆకట్టుకోవటం అంటారు, అది ఎక్కడ ఉంది? ఇంతకు ముందు ఉండేవా ఇవన్నీ? ఇంతకు ముందంటే ఉండేవి. భర్త వచ్చేటప్పటికి పిల్లలందరినీ సర్ది పెట్టుకుని, పిల్లలు చదువుకునే స్కూల్ పిల్లలు అయితే చదువుకోండి అని చెప్పేది తల్లి, తనకు చదువు రాకపోయినా. 10th క్లాస్ వరకు చదివింది అనుకో, కూర్చోబెట్టి చదివించేది ఆవిడ. లేదు అని అంటే చదువుకోండి అని చెప్పేది. ఒక క్రమ పద్ధతిలోనే ఉండేవారు. అది ఆవిడ ఆ పని చేయకపోతే భర్త వచ్చి తిడతాడనే భయం ఆవిడకు ఉండేది. కాబట్టి నాన్న వస్తారు చదవండి, నాన్న వస్తారు ఆటల నుంచి ఇంటికి తొందరగా రండి, నాన్న వస్తారు అల్లరి చేయకండి, సైలెంట్గా ఉండండి, నాన్న ఇంట్లో వస్తే సౌండ్స్ ఆయనకి గిట్టదు, సైలెంట్గా ఉండండి, కొట్టుకోవద్దు అని అమ్మ అంటుంది. మమ్మల్ని కూడా అనేవారు చిన్నప్పుడు. ఇంకా భర్త వచ్చే టైంకి చక్కగా స్నానం చేసి శుచిగా మంచి చీర కట్టుకుని, అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఈ డ్రెస్సులు లేవు, ఎప్పుడో పాతకాలం, వాళ్ళు మంచిగా చీర కట్టుకుని, అప్పుడు సీజన్లో అయితే మల్లెపూలు వచ్చినాయి అనుకోండి, చక్కగా సాయంత్రం పూట దేవుడికి దీపం పెట్టి, దేవుడికి కూడా పువ్వులు పెట్టి, చక్కగా దేవుడి దగ్గర పువ్వులు తల్లా పెట్టుకోవడమో, లేదా తను వేరే దండ పెట్టుకోవడమో, ఒక అందంగా కనిపించేది. భార్య ఇంటికి రాగానే ఏమవుతుందంటే అతనికి ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇల్లు సైలెంట్గా ఉంది, పిల్లలు వాళ్ళ ప్లేస్లో కూర్చుని చదువుకుంటూనో ఏదో ఆ టైంని బట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, భార్య చక్కగా చిరునవ్వుతో కనపడుతుంది. ఇవి ప్రశాంతతకి మార్గాలే కదా, అట్రాక్షన్కి మార్గమే కదా. గబుక్కుని వెళ్ళి భార్యని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. లేకపోతే ఆ రోజుల్లో ఇంత పచ్చి చేష్టలు ఉండేవి కావు కాబట్టి, ఏంటో ఇలా తయారయ్యావు అని చెప్పి పిల్లలు చూడకుండా బుగ్గ మీద ఇలా చిటికి వేయడం, లేదా కన్ను కొట్టడం భార్యని చూసి, పిల్లలు చూడకుండా, ఇలా నైస్ చేష్టలు అనేవి ఉండేవి. కావాలంటే మీరు చూడొచ్చు, ఒక 60 years బ్యాక్ వెళ్తే అన్నీ అవే ఉన్నాయి కదా, అవి మనకు తెలియవు అవన్నీ కూడా. మరి అది సినిమా వాళ్ళు నేర్పారు అనుకోవచ్చు, లేకపోతే నిజ జీవితంలో ఆడవాళ్ళు అలా ఉండబట్టి సినిమాల్లో తీసారనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్, అలా ఉండేది. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో చూపిస్తున్నారు, అది నేర్చుకోవట్లేదు, ఎవరు వేసుకుంటారు, అవి ఉంటేనేనా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అందుకని అవి ఉంటేనేనా, అవి లేకపోతే చూడరా అని అనుకుంటే అదే ఫాలో అవ్వండి. నేనేం చెప్పను, నేను ఎవరిని మార్చాలని చెప్పను, సిస్టమ్ ఇదే అని చెప్తున్నా అంతే. మరి అది మనకి బాగుండాలనుకుంటే పాటించుకోండి. లేదు నేను ఇష్టం వచ్చినట్టు నేను ఇలాగే ఉంటాను. ఒక అమ్మాయి అంది, నన్నుగా గుర్తించాలి, నన్నుగా స్వీకరించాలి. ఇదేం సినిమా? ఇప్పుడు నేను బ్రహ్మాండంగా చదువుతాను ఉదయ, 100కి 100 మార్కులు వస్తాయి, ఒక్కసారి ఇలా చూస్తే నాకు ప్రింట్ అయిపోతాయి. కాబట్టి నేను ఇలాంటి దాన్ని కాబట్టి నేను ఎగ్జామ్ రాయను, నాకు ఫుల్ మార్క్స్ ఏంటంటే ఎట్లా ఉంటుంది? ఎందుకు వేస్తాడు? నువ్వు రాయి, నిరూపించుకో. ఇది కూడా అంతే, ఇక్కడ నువ్వు నిరూపించుకుంటే నేను ఎందుకు వాళ్ళు అవాయిడ్ చేస్తారు? ఏ యాంగిల్ నుంచి చూసినా నేను యాక్సెప్టే చేస్తారు. అబ్బాయి కూడా ఇక్కడ అంటే అబ్బాయి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకోవాలా కాదు, అట్లా కాదు. ఆ అబ్బాయి కూడా చక్కగా నీట్గా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, చక్కగా హ్యాపీ మూమెంట్స్ ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇల్లు కూడా ఎప్పుడు సెట్టింగ్స్ మార్చుకుంటూ ఉండాలి, నెలకోసారో 2 నెలలకోసారో 3 నెలలకు ఒకసారో. ఎప్పుడు సేమ్ టు సేమ్ ఇక్కడ ఇంటికి రాగానే అక్కడ అదే ఫోటో కనిపిస్తుంది, ఇంటికి రాగానే ఆ టేబుల్ మీద అదే కాగితాలు అలాగే కనిపిస్తూ ఉంటాయి, లేదా రిమోట్లు అటు ఒకటి ఇటు ఒకటి పడేసి ఉంటాయి, రోజు అదే సీను. అప్పుడు ఏం చేయాలి? సోఫా సెట్ ఇటు మార్చుకోవడమా, లేకపోతే ఫ్లవర్ వాజులు అవి ఇవి అని ఉంటే సెట్టింగ్స్ మార్చుకోవడమా? అలా ఫ్రీక్వెంట్గా ఇంట్లో ప్రతి సెట్టింగ్ని అలా మార్చుకుంటూ ఉంటే వీలు కుదిరినప్పుడే, సండేస్ సాటర్డేస్ 2 రోజులు సెలవులు లేవా? అప్పట్లో అయితే ఒక సండేనే సెలవు ఉండేది, మిగతా అన్ని రోజులు జాబులకి వెళ్ళేవారు కదా. ఇప్పుడు ఏంటి, ఫ్రైడే మధ్యాహ్నం నుంచే సెలవులు కదా. మరి 2.5 days నీకు సెలవులు ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు నువ్వు ఇంటీరియర్కి నువ్వు టైం పెట్టి నువ్వు సెట్టింగ్ మార్చుకోలేవా? దానికి ఇద్దరు కలిసి చేసుకోలేరా? పిల్లలుంటే పిల్లలతో కలిసి చేసుకోలేరా? దాన్ని క్రియేటివిటీ అంటారు. అంత క్రియేటివ్గా మనం బ్రతికినప్పుడు కొత్త ఉత్సాహం వస్తుంది. లేదు ఊరికే 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి అదే ఫ్లవర్ వాజ్ దుమ్ము బట్టి మాసిపోయి అదే రంగు చోళ్ళు తీసుకు పుడుతుంది. కొత్త ఫ్లవర్ వాజులు వస్తాయి, చక్కగా కొనుక్కొని తెచ్చుకోండి, ఇది తీసేయండి, అది పెట్టండి, కొత్త లుక్, కొత్తదనం రూమ్కి వస్తుంది. ఎట్లయినా కొత్త వస్తువు మెరుస్తుంది కదా, ఏ పువ్వు అయినా కానీ ఏదైనా కానీ డల్నెస్ ఉండదు. ఇలా కొత్త వస్తువులు అప్పుడప్పుడు తెచ్చిపెట్టుకోండి, ఇల్లు అట్రాక్షన్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే ప్రతి విషయంలో తీసుకుంటే మార్పులు చేర్పులు ఎంతో అవసరం.
ఇద్దరు కలిసి చేసుకోవాలి. ఇప్పుడు అతను ఇది డెస్క్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ల్యాప్టాప్ పెట్టుకుని జాబ్ చేసుకుంటారు. అది ఎంత కంగాళిగా ఉంటుంది, దాని నిండా కాగితాలు అవి ఇవి తినేసిన బిస్కెట్ ప్యాకెట్లు, తాగేసిన వాటర్ బాటిల్స్ అన్ని టేబుల్ మీదే ఉంటాయి. ఎవరు తీసే ప్రయత్నం చేయరు. మళ్ళీ వెళ్ళి అక్కడే కూర్చొని వర్క్ చేయాలంటే చిరాకు వస్తుంది. నీది నువ్వే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకున్నావు అంటే టేబుల్ ఎంత బాగుంటుంది. ఇలా ఎక్కడ చూసినా ఏది చూసినా అది అట్రాక్షన్. మా ఆయన భలే సర్దుకుంటున్నాడే, లేకపోతే మా ఆవిడ భలే సర్దుకుంటుంది, ఆమెకి అట్లా ఉంటే నచ్చదు అని తను మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే భర్త అలా ఉండే భార్య కూడా అనుకుంటుంది తనకు అలా ఉంటే ఇష్టం ఉండదు అని, తను కూడా మారటానికి అవకాశం. అంతేగాని మొద్దుల్లో ఎవరికి వాళ్ళు అలాగే ఉంటే నువ్వు ముందా నేను ముందా అంటే ఎవరు ముందు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ అండి.